బ్రేకింగ్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంమంత్రి అమిత్ షాతో వరుసగా సమావేశాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన పహల్గాం దాడి అనంతరం పరిణామాల గురించి భద్రతా వ్యవహారాల కమిటీ నేడు మరోసారి భేటీ అయింది. మొదటి భేటీలో సింధు జలాల ఒప్పందం నిలిపివేత, దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయ వీసాల రద్దు తదితర నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాల్టి రెండో భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా నిర్వహించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంమంత్రి అమిత్ షాతో వరుసగా సమావేశాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన పహల్గాం దాడి అనంతరం పరిణామాల గురించి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడు మరోసారి భేటీ అయింది. మొదటి భేటీలో సింధు జలాల ఒప్పందం నిలిపివేత, దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాల్టి రెండో భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా నిర్వహించనున్నారు.